అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ ఈరోజు ప్రెస్ మీట్ ఏమనగానే సౌత్ కెనాల్ టీబీపీ హెచ్ఎల్సీ సిస్టంలో ఎంపీ సౌత్ కెనాల్ అండర్ టీబీపీ అండ్ హెచ్ఎల్సీ సిస్టంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క దయాదాక్షిణ్యాలతో మనకు రిపేర్స్కి వచ్చినాయి. గేట్లు సౌత్ అంటే అది నార్పల, ఎర్లనూరు, పుట్లూరుకు మెయిన్ బ్రాంచ్. అక్కడి నుంచి వచ్చే నీళ్ళే అవి వస్తేనే ఈ నార్పల, గూగూడు, ఇటు వస్తే పుట్లూరు, బొప్పేపల్లి, ఇట్లా ఈ మండలాల్లో ఉండే చెరువులకు నీళ్ళు వస్తాయి. మీకు తెలుసు, పోయిన గవర్నమెంట్లో బ్రిడ్జ్ కూడా పెట్టలేదు, గేట్లు కూడా కొట్టకపోయినాయి. సరే, రామానాయుడు గారికి తెలియపరచడము, దాన్ని చంద్రబాబు నాయుడు ఓకే అనడము జరిగింది. పోయినసారి నార్త్ కెనాల్కు అశ్మిత్ రెడ్డి చాలా కష్టపడి సిల్టు అవన్నీ తీసేపిచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకుని సొంతం డబ్బులు, అందుకే ఏప్రిల్ వరకు నీళ్ళు వచ్చినాయి. ప్రతి సంవత్సరం, ఎందుకంటే మాకు సమితి నుంచి పుట్లూరు, ఎల్లనూరు మండలం మాకున్నింది. దివాకర్ రెడ్డి 84లో సమితి ప్రెసిడెంట్ అయిన అప్పటి నుంచి కాదు, అంతకు ముందు కూడా మాకు ఇక్కడ మండలాల కన్నా ఈ 2 మండలాలే మాకు ఎప్పుడు ప్రాధాన్యంగా ఉన్నాయి. అయితే ప్రతిసారి గొడవ, ఎందుకంటే అందరు రైతులే అయినా కానీ మా పుట్లూరు మండలంలో చీనా చెట్లు ఎక్కువ. మాకు గ్రౌండ్ వాటర్తో అవసరం కాబట్టి ప్రతిసారి తవ్వు వేయడం, రావడం, పోవడం జరుగుతుంది. చాలాసార్లు రిపేర్లకు మా పుట్లూరు మండలం, ఎల్లూరు మండలం మేమందరం కలుసుకొని ఖర్చులు పెట్టుకొని ఆడే రాత్రి పౌరు తిరిగి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళం. ఎందుకంటే ఈ సౌత్ కెనాల్ ఉంది చూడే, అది పూడితో ఉంది. దగ్గర ఎన్ని మీటర్లలో పూడికి ఉంది, అది 22 కిలోమీటర్లు. మరి దేవుడి పుణ్యాన, చంద్రబాబు పుణ్యాన ఈసారికి ఉత్త కెనాల్ క్లీనింగ్కే పూటిగా తీసేదానికి 1,10,00,000 శాంక్షన్ అయింది. సరే, మంచిది. గేట్లకు 5 కోట్లు శాంక్షన్ అయింది. దానికి 5,20,20 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. వర్క్ ఆర్డర్ కూడా హార్డ్వేర్ టూల్స్ అనే సంస్థకు కాంట్రాక్ట్ కూడా రావడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈరోజు మేము కాంట్రాక్టర్లను రిక్వెస్ట్ చేస్తానా, మీరు పని మొదలు పెడుతున్నట్లుంది, మంచిదే. కానీ పుట్లూరు, ఎల్లనూరు, నార్పల మండలములో మేమందరూ కలుసుకొని ఆ రిపేర్ నాణ్యత సరిగ్గా ఉండాలా. కాంట్రాక్టర్ డబ్బులు తీసుకొని పోతామంటే ఒప్పుకో. వేరే కాంట్రాక్టర్ ఎట్లా పోయినా మాకు పెద్ద అనవసరం. ఈ విషయంలో
వీళ్ళు ఎవరు చేస్తున్నారో నాకు తెలియదు. ఈ కెనాల్ రిపేరు మేము వంతులు వేసుకుంటున్నాం. వంతులు వారీగా మా జనవాడు ఉంటారు. ఉన్న రోజులు మేమే వంట వార్పు చేసుకుంటాం. వంట వార్పు మేమే చేసుకొని అక్కడే టెంట్లు వేసుకొని వారానికి ఒకసారి షిఫ్ట్ అవుతాం. దీంట్లో మాకు కావాల్సిన నాణ్యత, ఏమంటారు, నాణ్యత, దానికోసం మేము పోరాడతాం. ఎవడో బిల్డింగ్ కడతాంటే కట్టుకొని ఇంకోటి చేయండి. ఏదో ఇప్పుడు 5 కోట్లు వచ్చింది, దీన్ని కనుక మేము సరిగ్గా చేయించుకోకపోతే పని మొత్తం 5 కోట్లు 5,20,000 1,10,00,000 కూడికి తీసేదానికి మొత్తం 6,30,00,000. ఎవరన్నా కాంట్రాక్ట్ చేయండి. మేము రిక్వెస్ట్ చేస్తాం కాంట్రాక్టర్లకు, పని సరిగ్గా ఉండాల్సిందే. ఇంజనీర్లు వస్తారు, ఎస్సీలు వస్తారు, ఏఈలు వస్తారు, డిఈలు వస్తారు, బాగానే వస్తారు. ప్రతి సంవత్సరం మా మండలాలు కష్టపడుతున్నాయి. ఇప్పుడు గేట్లు రెడీ అయినాక ఫుల్ ఫ్లో వస్తుంది. ఇప్పుడుండే పరిస్థితి అట్లే ఉంటే ఓవర్ఫ్లో అవుతుంది. ఇది కెనాల్. అడ్డం ఉంటే ఆ నీళ్ళు పైకి వచ్చి దిగువకు రాకుండా ఉన్నాయి. మేము ఈ విషయంలో కాంట్రాక్టర్లకు చెప్తాను, మీరు ఎంత పెద్ద కాంట్రాక్టర్ అన్నా మాకు భయం లేదో. ఇది మా మండలాల కోరికలు. ఎందుకంటే ఎవరు ఎమ్మెల్యే ఉన్నా ఎవరు ఏమున్నా మాకు అభ్యంతరం లేదో. ప్రతి సంవత్సరం ఇదొక మాకు తంతు. పుట్లూరు చెరువుకి రాలే, గోమిడిగుంట్లకు రాలే, బుక్కాపురానికి రాలే, వస్తాయి నీళ్ళు ఎప్పుడు. ఈరోజు 6,30,00,000 చంద్రబాబు నాయుడు పుణ్యాన రిలీజ్ అయినా ఎప్పుడు గ్రీస్ పెట్టిన ప్రారంభిస్తుండో లేదు. లాస్ట్ టైం నార్త్ కెనాల్కి ప్రతి గేటు ప్రతిదీ మేము రిపేర్ చేయించినాం. అందుకే మా ఈ వద్దు మా రైతులు సుఖంగా ఉన్నారు. ఏప్రిల్ మే 5th వరకు కూడా నీళ్ళు వచ్చినాయి. అదే పరిస్థితి ఇక్కడ కూడా రావాలా. మేము కమిషన్లకు కాదు, మేము పోరాడుతుంది మా రైతుల్లో బ్రహ్మాండంగా ఉండాలా. కావాలంటే మేము కూడా ఇంత సహాయ సహకారం చేసామనుకున్నాం. ఎవరన్నా కాంట్రాక్ట్ చేసుకోండి, మాకు అనవసరం. వాడు ఎంత పెద్ద కాంట్రాక్టర్ అన్నా మాకు అనవసరం. మేము కాంట్రాక్టర్ ఉంటే కోరుతున్నాం, సార్ దయచేసి. ఎంతమంది ప్రజలు కింద ఉన్నారు? లక్షలకు ఎకరాలు ఉంది. లాస్ట్ టైం ఒక ఆయన వచ్చే ధర్మారంలో ఆయనకి ఏం తెలియదు, అది పీకిపోయా. అయ్యా ధర్మారం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను, రండి అందరు రండి పోరాడదాం. చేతులు అయితే మనం ఇంత 10 రూపాయలు వేసుకుందాం కావాలంటే. టైం వచ్చింది, సౌత్ కెనాల్ వాళ్ళకి టైం వచ్చింది. 11 మంది వచ్చినారు కెనాల్లో. వరదలు వచ్చిన దానికి ఓవర్ఫ్లో అయ్యి వాటర్ ఒకటే 11 మంది చచ్చిపోయినారు. ఫోటో వరదలు వస్తే కెనాల్ నీళ్లు పోవాల, కెనాల్ ఓవర్ఫ్లో అయ్యి కింద ఉండే వాళ్ళు 11 మంది ఒకటేసారి పోయినారు. రైట్.